అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు వాళ్ళు అదేవిధంగా విద్యుత్ సంస్థలు 2014 కంటే ముందు మేము తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా గత ప్రభుత్వానికి అప్పజెప్పిన ఆస్తులను పెట్టి టీఎస్ జెన్కో 2100 కోట్ల అప్పు తీసుకొచ్చింది, ఎన్పిటిసిఎల్ 2872 కోట్ల అప్పు తీసుకొచ్చింది. అంటే మేము కష్టపడి సంపాదించి కూడబెట్టి మేము కడుపు కట్టుకొని తరతరాలుగా సంపద సృష్టిస్తే విద్యుత్ శాఖలో 4972 కోట్ల ఆస్తులను ఈరోజు వాళ్ళు తనఖా పెట్టి అప్పులు తెచ్చి ఇంకా మా మీద ఆరోపణ చేసి గత పాలకులు అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ రకమైన చర్చతోని ప్రజల్ని మభ్యపెడతారు అధ్యక్ష. మూడవది, దాదాపుగా వీళ్ళ లెక్కల ప్రకారం కానీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారము ఇప్పటి వరకు 9 బడ్జెట్లు లెక్కేస్తే 14 అంచనా బడ్జెట్ ఎస్టిమేట్స్ వచ్చేసి 14,87,834 కోట్లు, ఖర్చు పెట్టింది 12,24,877 కోట్లు. ఇంకా 23-24 బడ్జెట్ది ఫైనాన్షియల్ ఇయర్ పూర్తి కాలేదు. దాదాపుగా ఇప్పటికీ అందులో 1,48,000 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపి 13,72,000 కోట్లు ఈ ప్రభుత్వము 10 సంవత్సరాలల్లా గత ప్రభుత్వము 10 సంవత్సరాలల్లా ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు 13,72,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పేద పిల్లలకు